నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, చూసేయండి. ఇంకా పొద్దున్నే లేచి అయితే నేను ఈ విధంగా అయితే కల్లాపు చిమ్మి ముగ్గులు పెట్టేస్తాను. ముగ్గులు పెట్టిన తర్వాత ఇంకా నేను నైవేద్యం అయితే పెడుతున్నానండి ఈరోజు గంగారమ్మకి. అందుకని ఈరోజు స్పెషల్ అయితే ఇంకా చూపించేస్తాను, చూసేయండి. ముగ్గులు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఇంకా మా చెట్ల పూలు అయితే కోస్తున్నాను. కోసేసి ఇంకా పూజ అయితే చేసేస్తాను. మా చెట్లు చాలా మందార పూలు అయితే పోస్తాయి. నేను ఇంకా ఈరోజు పూలు అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇంకా మా అత్తగారు కూడా స్నానం అయితే చేసేసారు. ఇంకా స్నానం చేసేసి మేము ఇంకా నైవేద్యం అయితే పెట్టుకుంటాము. ఈరోజు అయితే ఇంకా స్పెషల్స్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంకా పూలు అయితే కోసేస్తున్నాను. 6 రకాల మందార పూలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర. ఇంకా అవన్నీ కోసేసి పూజ దగ్గర అయితే పెట్టేస్తాను. ఇంకా చిట్టి చామంతి కూడా ఉంది, అవి కూడా కోస్తాను కొన్ని. ఇంకా మా అత్తయ్య అయితే మొక్కుకున్నారంట ఈ గంగనమ్మకి పెడతానని. అందుకని ఇంకా మేము పూజ అయితే చేసుకుంటాం ఈరోజు. ఇంకా చూపిస్తాను, చూసేయండి. ఇంకా లాస్ట్ నేను వాయిస్ ఓవర్ నైట్ 10ంటికి ఇస్తున్నాను ఫ్రెండ్స్. అందుకనే మా ఇంటికాడ పురుగులు అయితే వస్తున్నాయి. ఇవ్వండి, పువ్వులు అయితే పెట్టేస్తున్నాను. పువ్వులు పెట్టేసి దీపారాజన అయితే చేసేస్తాను. ఇక్కడైతే ఇంకా ఎల్లో కలర్ మందారం, ఆరెంజ్ కలర్, ఇంకా రెడ్ అండ్ పింక్ 5 రకాలు అయితే ఉన్నాయి. ఇంకా 2 రకాలు అయితే కొయ్యలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఈ పూలు అయితే సరిపోతాయని కొయ్యలేదు. ఇక్కడ నేనైతే పొద్దున్నే లేచి పటాలన్నీ శుభ్రంగా తుడుచుకొని దేవుడి పటాలు మొత్తం క్లీన్ చేసేసుకుని ఇంకా అయితే దేవుడికి దీపారాధన చేసేసి కొబ్బరికాయ అయితే అక్కడ కొట్టాను. ఇక్కడైతే కొంచెం పంచదార అయితే పెట్టాను దేవుడికి. అరటిపళ్ళు తెద్దామంటే మా ఊరులో దొరకవండి, దోపుచెర్ల వెళ్ళాలి. ఇంకా పొద్దున్నే ఇంకా అవ్వదు కదా అని ఇంకా అలా అయితే చేసేసాము. ఇక్కడైతే నేను ఇంకా బూరెలు అయితే వేస్తున్నాను. ఫస్ట్ గంగానమ్మకి ఒక 5 పొంగు బూరెలు అయితే వేసాను. ఉన్నాయి అయితే ఇంకా హల్వా బూర అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. హల్వా బూర అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమని ఇంకా నేను హల్వా బూర అయితే చేస్తున్నాను. పొంగు బూరెలు ఎందుకంటే గంగానమ్మకి పొంగు బూరెలు అంటే చాలా ఇష్టం అంట. అందుకని ఒక 5 అయితే పొంగు బూరెలు అయితే వేసేసాను. ఇంక ఇక్కడైతే వేసేస్తున్నాను. మొత్తం బూరెలు, గారెలు అన్నీ వేసుకుని నైవేద్యం పెట్టుకుని అప్పుడైతే కోడిని కోసుకుని వండుకుని తింటామండి. ఇక్కడ సంప్రదాయం ఇలా చేస్తారు. మీ దగ్గర ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. చూడండి, బూరెలు అయితే చాలా బాగా వచ్చినాయి. అసలు తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకొక పక్క గారెలు కూడా అయిపోతున్నాయి. బూరెలు, గారెలు కూడా వేసేసాము. చూడండి, చాలా బాగున్నాయి. ఈ గారెలు కూడా వేయడం అయిపోయింది. ఇంకా తీసేస్తున్నాను. ఇంకా గారెలు కూడా తీసేసిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే ప్లేట్లో అవన్నీ సిద్ధం చేస్తున్నారు మా అత్తయ్య గారు ఒక పక్కన. ఇంకా వేసేస్తాను. ఇంకా ఆవిడైతే పై పని వంట చేయడం అలా చేస్తున్నారు. నేనైతే ఇంకా ఈ పని అయితే చేస్తున్నాను. ఇంకా పాలిథిన్ కవర్లో పెడితే గారెలు అయితే బాగా వస్తాయండి.
అందుకని నేను ఇంకా ఆయిల్ చింపింగ్ కవర్తోనే శుభ్రంగా గారెలు అయితే వేసేసాను. ఇక్కడైతే గారెలు అయితే వేయడం అయిపోయింది. ఇంకా మేము ఇక్కడ సిద్ధం అయిపోతున్నాము. మా అత్తగారు అయితే ఇక్కడ రెడీ చేస్తారు. ఇంకా నేను సాంబ్రాణి అవి దూపం వేసి ఇంకా మేమైతే మొక్కు చెల్లించేసుకున్నాము. చూసేయండి, మా సైడ్ ఇలాగే చేస్తారా, మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇదిగోండి కోడి అయితే బయటకు వచ్చేస్తుంది. అది ఫారెన్ కోడి, కేజీన్నర ఉంటుంది. కేజీన్నరకి మేము కొనుక్కొచ్చుకున్నామండి. కేజీన్నర 250 ఎంతో అన్నారు. ఇంకా అలా ఆకులు అన్నీ పెట్టేసి ఇంకా అవి అయితే సాగల వాళ్ళకి ఇచ్చేస్తాము. అలా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊరి సాంప్రదాయం. ఇక్కడ నేను ఉప్పులు అయితే తీసుకొచ్చి ఇంకా సాంబ్రాణి పొగ అయితే వేస్తున్నాము. అమ్మవారికి సాంబ్రాణి పొగ అంటే చాలా ఇష్టం అంట వాసన. అందుకని ఇక్కడ కోడికి కూడా జల్దరి చూపించాము. ఇక్కడ నేను కూడా దండం పెట్టుకున్నాను, కొంచెం సాంబ్రాణి అయితే వేసి. ఇక్కడైతే ఇంకా కోళ్ళు కోసేసారు. ఇక్కడ జలదరించమని పెట్టారు, జలదరిస్తుంది చూడండి. నోరైతే 3 సార్లు తెరిచింది. మా పల్లెటూరు పద్ధతులు ఇలా ఉంటాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కూడా కొట్టేసాను. ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా ఈ కోడిని కోసుకొని ఇంకా మేమైతే తినేయడమే. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంకా ఈ పని అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి పంపించేయడమే. చూడండి ఇలా అయితే పెట్టుకుంటాము. ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను వీడియో అయితే తీసాను. ఇక్కడైతే చికెన్ కర్రీకి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇంకా ఉడికింది కూర, అన్నం ఉడికిపోయింది. ఇంకా మేము మొత్తం 4 కూర్చొని తినేసాము. ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అందరికీ బాయ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.